2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సిల్వర్ కి సంబంధించి అప్డేట్ ఈ రోజు కనుక మనం మాట్లాడుకుంటే, గోల్డ్ లో మనం వీక్ ఒక అనాలిసిస్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ రోజు సిల్వర్ యొక్క ప్రైస్ ఎలా ఉంది, ఈ వీక్ అనాలిసిస్ దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఏ విధంగా ఉండబోతుందని ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనకేంటంటే మన ప్రేక్షకులందరికీ కూడా ఎవ్రీబడి హ్యాస్ అ కాంప్లికేటెడ్ కైండ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్. సో అందరికీ ఆ లైఫ్ స్టైల్ని తగినట్టుగా అలాంటి సంపాదన కావాలి. ఆ సంపాదనతో ఒక కంఫర్టబుల్ లైఫ్ అంటూ కంటిన్యూ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంక్రిమెంటల్ గ్రోత్ అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ జీతాలు పెంచుకుంటూ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటూ కానివ్వండి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. దట్ ఈస్ వాట్ ది ఎంటైర్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఈ లైఫ్ స్టైల్ మార్పులు ఏవైతే ఉంటాయి కదా, వాటికి క్రూడ్ ఆయిల్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇంతకుముందు 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, లేదంటే 1 ఇయర్కి ఒకసారి కూరగాయల ధరలు కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి అన్నీ పెరిగటి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ది ఎంటైర్ వరల్డ్ హాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్టివ్ వల్ల ఏమవుతుందంటే మీకు అప్డేట్స్ అనేది క్షణాలలో మీ ఫోన్లోకి వస్తుంటాయి. బంగారం ఒక 100 రూపాయలు పెరగగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, బంగారం పెరిగింది, భారీగా పెరిగింది అని చెప్పేసి, ఆర్ భారీగా తగ్గిందని. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ ఆఫ్ ఇన్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే వీఆర్ గెటింగ్ ఇన్ టు అ కైండ్ ఆఫ్ నోవేర్ జోన్. ఇలాంటి విషయాల్లో మీ అందరికీ క్లారిటీ ఇచ్చేది మన వీడియో. సో ఆ క్లారిటీతో ఉంటే ఏమవుతుందంటే, ఓకే నేను భయపడాల్సిన అవసరం లేదు, ప్రెషస్ మెటల్స్లో కరెక్షన్ ఉండబోతుంది, ఐ కెన్ పర్చేస్ అ లిటిల్ లేటర్. అంటే నేను ఒక వారానికి పోస్ట్పోన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ నేను కొనుక్కోవచ్చు. ఎందుకంటే సుమన్ టీవీలో నాకు ఈ గైడెన్స్ దొరుకుతుంది, ఈ నాలెడ్జ్ నాకు వస్తుంది అన్నదే ప్రధానమైన కారణం ఈ వీడియోస్ మనం చేస్తాం. నౌ కమింగ్ టు దిస్ సిల్వర్ పార్ట్. మనం అందరం అనుకుంటాం వెండిలే సిల్వరే కదా అనుకుంటాం, కానీ సిల్వర్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎందుకంటే మీరు తింటున్న స్వీట్స్ కానివ్వండి, మీరు వాడుతున్న మెడిసిన్స్ కానివ్వండి, చాలా వాటిల్లో మీకు తెలియకుండానే సిల్వర్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా మీరు కస్టమర్ అవుతున్నారు. సో సిల్వర్ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఇవ్వబోతుంది, ఇది నేర్చుకోవడం అవసరమా, తెలుసుకోవడం అసలే అవసరమా? చెప్తున్నాను ఒక మాట. మీరు మీ దగ్గర ఉన్న అప్పులు కానివ్వండి, మీ దగ్గర ఉన్న పెట్టుబడులు చేద్దాం అనుకుంటే మాత్రం ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండే కాదు, మీరు కమోడిటీ మ్యూచువల్ ఫండ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ కమోడిటీస్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మీరు పెట్టుబడి పెడితే మీ పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా అవుతుంది. అంటే బాగా పడిపోయింది అనుకోండి షేర్ మార్కెట్, మీకు అప్పుడు కమోడిటీ మార్కెట్స్ పెరుగుతాయి కాబట్టి మీకు ఇక్కడ అవుతున్న లాస్ కాస్త ఇక్కడ కాంపెన్సేట్ అయిపోతుంది. సో కాబట్టి సిల్వర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాచ్ అవుట్ ఫర్ ఇట్. అండ్ ఈ రోజున డైలీ మీకు నేర్పించే ఆ లెర్నింగ్ వీడియోస్తో పాటు ఒక వీక్లీ స్పెషల్ ఎపిసోడ్ కూడా నేను చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ యూ కెన్ గెట్ అ క్లియరర్ పిక్చర్ నెక్స్ట్ వీక్. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎంసెక్స్లు అందరూ కొంటారు అమ్ముతారు కదా, అండ్ దాంతోపాటే ఫిజికల్ సిల్వర్ కూడా కొనే అమ్మే వాళ్ళు కూడా చాలామంది చూస్తారు మన వీడియో. సో వాళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక పాత్ క్లారిటీ మీకు వస్తుంది. వాచ్ ఇట్ అవుట్. సో ఈ రోజున స్పాట్ మార్కెట్స్తో బిగిన్ చేద్దాం. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే ఒక రేర్ ఫినామినా నాకు అనిపిస్తుంది శిరీష. మనం గోల్డ్లో మినిమం 1 రూపీ ఫాల్ ఆర్ రైజ్ ఉంటేనే మనం రేర్ ఫినామినా అంటున్నాం కదా, కానీ ఇక్కడ 0 వస్తే రేర్ ఫినామినా ఏమో. ఎందుకంటే 1 గ్రామ్ సిల్వర్కి మీకు 1 రూపీ పెరగడం తగ్గడం అంటూ ఉంటుంది. సో దట్ కెనాట్ బి అ రేర్ ఫినామినా. 0 అంటే మీకు కంప్లీట్గా వారంలో నిన్నటి దాకా మంచి కైండ్ ఆఫ్ రైజ్ ఉండింది సిల్వర్లో, కానీ ఇవాళ చూసుకుంటే మీకు జీరోస్ ఉన్నాయన్నమాట. ఆల్ ద వే టిల్ 1 kg వరకు చూసుకుంటే అసలు మార్పు అనేదే లేదు. నా ఇప్పుడు మనం వారం 10 రోజుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాస్ట్ 1 వీక్లో మనం ఎలా ఉండే మార్కెట్ అంటే, మనం 1st జూలై నుంచి చూసుకుంటే 1,20,000 ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చి 2,300 రూపాయలు ఒకే రోజు పెరిగింది. జస్ట్ 1 డే ఆన్ ద 1st of July. 2nd of July మళ్ళీ మీకు ఫ్లాట్, 3rd of July మళ్ళీ 1,000 రూపాయలు పెరిగింది. అంటే మళ్ళీ ఒక కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది మీకు. ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ అదే కొత్త ఆల్ టైమ్ హై నుంచి మళ్ళీ 1,000 రూపాయలు పడడం జరిగింది. ఈ రోజు మీద చూసుకుంటే మళ్ళీ నో మూవ్మెంట్ అట్ ఆల్. మరి ఇంతకీ ఫ్రైడే రోజున ఎలా క్లోజ్ అయింది? సిల్వర్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యా, నెగిటివ్లో క్లోజ్ అయిందా? అండ్ దీని రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ ఎంటైర్ వీక్ కోసం ఏముండబోతుంది? ఐల్ షో యూ దాట్. నా లుకింగ్ అట్ ది ప్రైస్ 1,08,438 రూపాయలు క్లోజ్ అనమాట ప్రైస్ ఇది. ఆ రోజున చూసుకుంటే ఫ్రైడే రోజున 1,08,499 రూపాయలు హై ఉండింది. అలాగే లో చూసుకుంటే 1,07,720 రూపాయలు.
సో ఇక్కడ మనము ఈ ఒక చిన్న అంటే దీన్నే అంటారు ఒక కంజెషన్ బిహేవియర్, అంటే చాలా తక్కువ అండి. చూడండి 1,08,000 ఎక్కడ, 1,07,000 ఎక్కడ, అంటే నాట్ ఈవెన్ 1,000 రూపీస్. ఇక్కడ 720 లో ఉంటే అక్కడ 499. చూసుకుంటే దాదాపు ఒక 800 రూపాయల మూవ్మెంట్ కూడా సిల్వర్ మొత్తం రోజులో ఇవ్వలేదు. పైగా చూసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి నైట్ 11:30 వరకు మార్కెట్స్ ఉంటాయి కదా, మోర్ దాన్ 14 hours కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది ఎవ్రీ డే మార్కెట్లో ట్రేడింగ్ అనమాట. అన్ని గంటల్లో కూడా మార్కెట్లో మీకు హెవీ మూవ్మెంట్ ఎందుకు రాలేదో ఇక్కడ మీకు లెవెల్స్లో చూపిస్తా. 1,08,712 విల్ బి ది ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట, అండ్ ఫస్ట్ సపోర్ట్ వుడ్ బి 1,07,933. ఒకవేళ ఈ రెండు వైపులా ఏదో ఒక సైడ్న బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి, అంటే ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్లో ఉంటే మీకు సపోర్ట్ సెకండ్ చూసుకుంటే మనం 1,07,650 అండ్ రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,09,208. సో సపోర్ట్ 2 తర్వాత మనం చూసుకుంటే సపోర్ట్ 3లో 1,07,154 ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ రెసిస్టెన్స్ 1 దాటితే మీకు రెసిస్టెన్స్ 3 వరకు రావడం అవకాశం ఉందన్నమాట, 1,09,491. దిస్ విల్ అగైన్ బి అ లైఫ్ టైమ్ హై. ఒక విషయం గమనించారా, గత వారంలో కంప్లీట్గా మీకు గోల్డ్ సెల్లింగ్లోనే ఉండింది, కానీ గత వారంలో సిల్వర్ మాత్రం బయింగ్లోనే ఉంది. మరి చూడబోతే గోల్డ్కి నీడ లాంటిది సిల్వర్. మరి సిల్వర్ ఏంటి అసలు గోల్డ్ కంటే ఎక్కువగా పరుగులు తీస్తుంది? బికాస్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ మీరు ఎంత ఇగ్నోర్ చేసినా వెండిని, అది మాత్రం మిమ్మల్ని ఇగ్నోర్ చేయదు, మీ లైఫ్ని ఎఫెక్ట్ చేసే తీరుతుంది. ఎందుకంటే ఇది డైలీ బేసిస్లో మంత్లీ బేసిస్లో మనం కన్జంప్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. బంగారం అంటారా, మీరు కొంటే సంవత్సరానికి ఒకసారి కొంటారు, లేదంటే ఏదో పెళ్లి టైంలో కొంటారు, లేదంటే డబ్బులు ఉన్నప్పుడు కొంటారు. కానీ ఇవన్నీ 3 కూడా మీకు రోజు కొనరు ఆర్ అమ్మరు. కానీ సిల్వర్ మాత్రం మీరు డైలీ లైఫ్లో ఇండైరెక్ట్గా దీనికి మీరు క్లోజ్ కాంటాక్ట్లో వచ్చే తీరుతారు. ఈ విషయం మర్చిపోకండి, ఓకేనా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేసినప్పుడు వీకెండ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు సోమవారం రాకముందే నాకు కాల్ చేయండి. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ మీకు ఒక క్లారిటీతో మీరు ముందుకెళ్ళాలి కాబట్టి దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.